ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త మీకు చెప్పడం జరిగింది. చూడండి ఇంత దారుణంగా ప్రాణాలు తీస్తూ మతాన్ని నమ్ముకుంటున్న బీజేపీ. ఎవరిని ప్రాణాలు తీస్తున్నారు? గతంలో కూడా ప్రాణాలు తీశారు. మీకు ఆ వీడియో చూపిస్తాను. సుమారుగా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు జీవితం గడిపారు. చాలామంది మినిస్టర్లు జైలు జీవితం గడిపారు. ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా జైలు జీవితం గడిపిండు. అమిత్ షా ఒక పాస్టర్ విషయంలో కుట్ర కుతంత్రాలు వేసి అమిత్ షా కూడా జైలు జీవితం గడిపిండు. అంతటి గొప్ప చరిత్ర భారత రాజ్యాంగం మనది. ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధాని సైతం కూడా జైలుకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా చాలామంది కుట్రలు కుతంత్రాలు వేసినటువంటి ఎంతోమంది వ్యక్తులు కూడా భారత రాజ్యాంగం నిజంగా ఆ రాజ్యాంగం రాసించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజంగా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. అంత పవిత్రమైనటువంటి గ్రంథము, అంత పవిత్రమైనటువంటి గ్రంథాన్ని రచించి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకోసం అంటే ఒక పాస్టర్ కుటుంబాన్ని అత్యంత దారుణంగా చంపేస్తే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి హోం శాఖ మాత్యులు కూడా అమిత్ షా కూడా జైలు జీవితం గడిపింది ఇలాంటి సందర్భంలోనే. అందుకోసం హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల్ అన్న గారికి మన న్యాయం కోసం నిలబడకపోతే, మన న్యాయం కోసం మన అండగా నిలబడకపోతే, ఈ ఆత్మగౌరవ పోరాటంలో మనందరం కూడా రోడ్ల మీదకి రాకపోతే న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే మనం అండగా నిలబడాలి. న్యాయం జరిగే అటువంటి క్రమంలో నువ్వు ఎంత దూరంలో ఉన్నా కూడా, నువ్వు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, సాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి నుంచి నీ సాయము నీ సంస్థలకు ఉపయోగపడాలి. ఈ సమాజానికి నువ్వు ఉపయోగపడాలంటే నువ్వు ఎక్కడో ఉన్నటువంటి మీ అందరూ కూడా అండగా నిలబడి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల్ అన్న విషయంలో ఆర్థిక సాయంతో పాటు సమాజాన్ని మేల్కొల్పేటువంటి వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత భయంకరమైన కుట్రలు ఇవాళ ఉన్నటువంటి మనువాద రాజ్యము దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఎవరినంటే వాళ్ళని కొనుక్కోగలుగుతారు, జడ్జిని కొనుక్కోగలుగుతారు, మీడియాను కొనుక్కోగలుగుతారు, రాజకీయ నాయకులను కొనుక్కోగలుగుతారు. ఇవాళ ఉన్నటువంటి అందరిని కొనుక్కునేటువంటి దమ్ము ధైర్యం దేని దగ్గర ఉందంటే డబ్బుకు లొంగిపోతారు. మరి మన దగ్గర ఏముందంటే బైబుల్ ఉంది, మన దగ్గర ఏముందంటే భారత రాజ్యాంగం ఉంది, మన దగ్గర ఏముందంటే నీతి నిజాయితీ ఉంది, మన దగ్గర ఏముందంటే ఆత్మగౌరవం ఉంది. ఇది మనకు చాలు. ఈ ఆత్మగౌరవానికి మనం పెట్టిందే పేరు ఏంటంటే ఇలా ప్రవీణ్ పగడాల్ అన్న అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి మనువాద రాజ్యానికి పెను సవాలుగా మన అందరం అండగా నిలబడాల్సిన సమయము వచ్చింది. మనం నిలబడాలి. అందుకోసమే నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, దారుణంగా ప్రాణాలు ఇస్తూ మతాన్ని నమ్ముకుంటున్నారు బీజేపీ. నమ్మితే ఒక, నమ్మకపోతే ప్రాణాలు ఇస్తున్నారు. క్రైస్తవులపై దాడులు ఇంకెంతకాలం చేస్తారు క్రైస్తవులపై? నేను నిన్న కూడా చూపెట్టినాను. ఇంకెంతకాలం చేస్తారు? క్రైస్తవులు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులే కదా. మన అన్ననో తమ్ముడే కదా. మన ఊర్లో ఉన్నటువంటి బ్రదరు మన అన్ననో తమ్ముడో కదా. మన పాలోడో చుట్టపోడో మన రక్త సంబంధికుడే కదా. ఎందుకు అంతగానో మీకు అంత కక్ష? ఎందుకు అంత దారుణమైనటువంటి దాడులు? ఎందుకు చర్చి అంటే నీకు అంత మంట? బైబుల్ అంటే ఎందుకు నీకు అంత పిచ్చి? ఎంత దారుణంగా ఉడిగడతారు చూడండి. ఇక్కడ క్రైస్తవులపై దాడులు ఇంకెంతకాలం? సోషల్ మీడియాలో భూత్ పురాణం ఎంతకాలం చేస్తారు? మీ నకిలీ ముచ్చట్లు, నకిలీ మాటలు, మీ ఇష్టానుసారంగా పైచాచిక ఆనందం ఎన్ని రోజులు చేస్తారు? సోషల్ మీడియాలో ఏం చేస్తారు? భూత్ పురాణం. ఇవాళ కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఇవాళ లైవ్లో మాట్లాడట్లేదు, తగ్గిపోయి చూడండి. ఎన్ని రోజులు వాళ్ళు అబద్ధాలు ఆడడానికి ఎన్ని రోజులు దొరుకుతాయి వాళ్ళ స్క్రిప్ట్లు? ఎన్ని రోజులు వాళ్ళు చెప్పడానికి ఉంటాయి? ఎన్ని రోజులు అబద్ధాన్ని ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? నిజము మనలాగా ఇట్లా నికర్సుగా ఉంటుంది. నిజం మనలాగా ఇట్లా నికర్సుగా ఉండి సమాజాన్ని మేల్కొల్పుతుంది. సమాజాన్ని చాప కింద నీరులాగా ఇలా హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల్ అన్న గురించి నిరంతరం కొట్లాడుతూనే ఉంటుంది. ఇది కదా మన స్టాండు, ఇది కదా మన చైతన్యము. ఈ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో భూతపురాణం. శ్రమ దినాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ హత్య, క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణం. చూసినవా? శ్రమ దినాల్లో ఎంత భయంకరమైన శ్రమ దినాల్లో ఉన్నారు. ఈ శ్రమ దినాల్లో, భయంకరమైన శ్రమ దినాల్లో హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల్ అన్న గారు, నిజంగా అన్నా నువ్వు ఎక్కడున్నా నీకు రెండు చేతులెత్తి జోడించి నీ ఆత్మకు శాంతి కలగాలని
శ్రమల దినంలో నీకోసం క్రైస్తవ సమాజం అంతా ఉపవాస ప్రార్థనలో ఉండి నీ కోసం మొరపెట్టుకుంటుంది. ఎవరైతే నేను చంపేసినటువంటి క్రిమినల్ కిల్లర్స్ ఉన్నారో వెంటనే వాళ్ళు దొరికిపోవునుగాక అని అనేక మంది ప్రేయర్ చేస్తున్నారు. ఇలా అనేక మంది నన్ను పిలిచినటువంటి క్రమంలో, నేను వెళ్తున్నటువంటి క్రమంలో చాలామంది వాళ్ళు ప్రేయర్ చేసి మాట్లాడుతున్న నాకు చాలా బాధ అనిపించింది. అంటే బయటికి రాకపోయినప్పుడు కూడా వాళ్ళ విషయంలో, వాళ్ళ చర్చిల్లో హతసాక్షి అయినటువంటి ప్రేమ పగడాల విషయంలో అన్యాయం జరిగింది న్యాయం కోసం అనేక మంది శాంతియుతంగా మౌనంగా శ్రమల దినాల్లో నేను గుర్తు చేసుకోవాలంటే రోజంటూ లేదని మొరపెట్టుకుంటున్నారు. ఇది కదా చైతన్యము, ఇది కదా క్రైస్తవ సమాజం అంటే. చూడండి, అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు కొరకు అతిసాక్షిగా మరణము, కడుపులో మందు వాసన లేకుండా తాగి చనిపోయాడు అనేటువంటి ఒక ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నాడో, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిందనేటువంటి నేపథ్యంలో ఎస్ఐ వాగ్మూలం తీసుకున్నారా? మొదటిగా చూసింది ఆ ఎస్ఐయే కదా. మొదటిగా చూసినటువంటి వ్యక్తి ఎవరంటే ట్రాఫిక్ ఎస్ఐ కదా. తాగి బండి నడిపొద్దు అనేటువంటి ఒక రూలును పాటించేటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందే కదా, పోలీసులే కదా. అలాంటి ట్రాఫిక్ పోలీసు ఒక ఎస్ఐ ఆయన వాగ్మూలాన్ని సేకరించారా? ఒకవేళ సేకరిస్తే ఆయన వాగ్మూలాన్ని ఏం చేశారు? హతమార్చారా? డిలీట్ చేశారా? కోర్టుకు ఏమైనా ఇస్తారా? ఇవన్నీ కూడా డౌట్స్. డూప్లికేట్ ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? డూప్లికేట్ ప్రవీణ్ పగడాల విషయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంకో పాస్టర్కి అయినా స్కెచ్ చేస్తున్నారా? ఇంకో చర్చిల మీద దాడులు చేస్తున్నారా? లేకపోతే ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు? ఇవన్నీ కూడా నిజాలు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త